సంవత్సరం అంతట్లో మన గిన్నెలో నిండి పొరలాలని దేవుని యొక్క ఉద్దేశం. నేను ఇక్కడున్నాను, దేవుని సేవించడానికి సిద్ధమని ఇలాగే ఏళ్ళు గడిచినాయి. ఇప్పుడు కొత్త సంవత్సరము దేవుడు మనల్ని కరుణించి ప్రవేశపెట్టినాడు. ఈ సంవత్సరం కూడా అలాగే ఉందామా? యేసు ప్రభు ప్రేమించే కొత్త సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపజేశాడు. ఈ దయాకిరీటాన్ని త్రోసివేయక, తృణీకరించక, నిరాకరించక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి 23వ కీర్తన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దావీదు చేతిలో నుండి జాలువారిన అపూర్వమైన కళాఖండం. మానవ జీవితంలో ఉన్న 4 దశలు: బాల్య దశ, యవ్వన దశ, మధ్య దశ, వృద్ధ దశ. సంక్షిప్తంగా ఈ కీర్తనలో గ్రంథస్థం చేయబడిన తీరు శ్లాఘనీయం. ఈ కీర్తన అశేషమైన క్రైస్తవ ప్రజానీకానికి ఊరట, ఆధ్యాత్మికమైన సందేశం, సంచలనాత్మకమైన సవాలు. ఈ కీర్తన ఓ అనుభవం, ఈ కీర్తన ఓ వ్యక్తి, ఈ కీర్తన ఓ ఆధ్యాత్మిక జీవిత స్రవంతి, ఈ కీర్తన ఒక ప్రయాణం, ఈ కీర్తన ఒక దైవ ధ్యానం, ఈ కీర్తన ఓ ఆధ్యాత్మిక శిఖరం. ఈ కీర్తనలో ఒకే మాటను గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 23వ కీర్తన 5వ వచనం, Psalm 23 verse 5, ఆఖరి వరుస, నా గిన్నె నిండి పొర్లుచున్నది, మై కప్ రనెత్ ఓవర్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువు ఒకరు కాదు, శత్రువులు బహువచనం ఇక్కడ వాడబడుతూ వచ్చింది. భోజనము ప్రభు యొక్క బలను మాత్రమే కాకుండా తనకు దేవుడు సిద్ధపరిచిన సదుపాయాన్ని కూడా ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో చాలా గిన్నెలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడికి ఇవన్నీ చాలా ఇష్టమైనవన్న సంగతి మనకు పరిచయము. ఈ గిన్నె, కప్ అనేది ఒక ప్రాథమికమైన పాత్ర. ఈ తర్వాత ఇంకా అంచెలంచెలు మనకు పాత్రలు కనిపిస్తున్నాయి. ఖాళీవి కాదు, నిండినవి. మొదటిది ఏంటంటే కప్, ఒక గిన్నె. తర్వాత ఏం కనిపిస్తుందంటే వెసల్, పాత్ర. తర్వాత ఏం కనిపిస్తుందంటే కుండ, పాట్. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్దగా చివరికి యోహాను సువార్త 2వ అధ్యాయంలో బాణాలు. క్రైస్తవ జీవితం అలాగ చిన్న పాత్రతో ఆరంభించబడి బాణల యొక్క ఆధ్యాత్మిక అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు మాత్రమే బాణల ద్వారా వచ్చే ఆధ్యాత్మికమైన విషయాలు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని దేవుని యొక్క అభిలాష. బైబిల్లో చాలా గిన్నెలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఒక 5 గిన్నెలు మాత్రమే మనం ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. పరిచయమైన మాటలే మరలా మనకు అవసరమని తెలుస్తున్నాం. మొదటిది ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 44 verse 2. ఆదికాండం 44వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 44వ అధ్యాయం 2వ వచనం. కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. అసలు గిన్నె అంటే ఏంటి అనే ఆలోచన వచ్చేవారి కొరకై 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను ప్రసంగి 12లో రాస్తూ అన్నాడు, బంగారు గిన్నె పగిలిపోవును, వెండి త్రాడు విడిపోవును, బావి యుద్ధ చక్రము పడిపోవును. ఇవన్నీ మనిషే. వెండి తాడు అంటే ఏంటి? మనం స్పైన్ అంటాం కదా, పైనుండి కింద దాకా వెన్నెముక, అదే వెండి తాడు. బంగారు గిన్నె అంటే హృదయం. కుండ అంటే పైనుండి కింద దాకున్న దేహం. చక్రము అనంటే జీవితం. ఇవన్నీ ఒకటికోటి శిథిలమవుతాయని రాస్తూ చివరగా అన్నాడు, మన్నైనది మరలా మంటికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరును. కనుక గిన్నె అంటే ఒక మనిషిని యొక్క హృదయానికి పోలికగా తీసుకోవచ్చు, క్రైస్తవ జీవితానికి పోలికగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మొదటి గిన్నె యోసేపు గిన్నె, జోసెఫ్స్ కప్. ఇది ఏం గిన్నె? వెండి గిన్నె అని ఇక్కడ చెప్పబడుతుంది. బైబిల్లో మొదట ప్రస్తావించబడిన మెటల్, లోహం ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయంలో బంగారం. బంగారం దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది.
ఆ తర్వాత ఎందుకో ఏమో కానీ వెండి అనేది కూడా ప్రస్తావించబడింది. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహామును గురించి రాస్తున్నారు. అబ్రహాము బంగారు వెండి కలిగిన వాడు అనే పదాలు రాయలేదు, కానీ అబ్రహాం వెండి బంగారం కలిగిన వాడు. అవర్ ట్రావెల్ ఈజ్ ఫ్రమ్ సిల్వర్ టు గోల్డ్, నాట్ ఫ్రమ్ గోల్డ్ టు సిల్వర్. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకోండి. మన ప్రయాణము వెండి నుండి బంగారానికి కానీ బంగారం నుండి వెండికి కాదు. వెండి నుండి బంగారానికి అబ్రహాముకు సంబంధించి మొదటి ప్రస్తావన వెండి నాకు తెలిసి అక్కడే కనిపిస్తుంది. ఎందుకని? అబ్రహాము అలాంటి వెండి అంటే విమోచనకు సాదృశ్యమని మనకు తెలుసు. కనుక అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకు స్పందించిన వాడై బబులోనును లేదా కల్దీల దేశమును విడిచి దేవుడు చూపించే స్థలానికి పయనమైపోయాడు. ఇది విశ్వాసపు యాత్ర, ఇది దైవికమైన ప్రయాణం, ఇది దేవుని పిలుపుకు చక్కని విధానంలో స్పందించుట, ఇది విమోచనకు రక్షణకు ఒక ముంగుర్తు. అలాగ మొట్టమొదటి వెండి గిన్నె మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే రక్షణను జ్ఞాపకం చేస్తుంది. ఈ స్థలంలో నుండి రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. సమాధానకరమైన సువార్త, పాపికి శరణుదొచ్చే మార్గము, లోకం యొక్క ఉగ్రత నుండి తప్పించబడి దేవ స్వభావములో పాలు పొందటానికి దేవుడు సిద్ధపరిచిన మార్గము, అదే రక్షకుడు. మత్తయి సువార్త 1:21 చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు రక్షకుడు యేసు అని పేరు పెట్టబడను. లూకా సువార్త 2:10-11 మనం చూస్తే క్రిస్మస్ వర్తమానం, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ద వెరీ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ఎ సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు ఉదయించినాడు. లోకానికి అవసరమైంది రక్షణ. మానవుడు పాపంలో కొట్టిమిట్టాడుతూ పాపాన్ని బట్టి పాప సంఖ్యలలో బంధించబడి పాప బంధకాల్లోనే జీవిస్తూ పాపం వల్ల వచ్చే జీతం మానమని ఎరగకుండా పాపం వైపే పరగలెత్తు పాతాళంలోనికి వెళుతున్న మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు తప్పించి రక్షించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయుట కొరకే మానవాకారాన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హేతువు లేని దెబ్బలు ఎవరికి, కారణం లేని గాయములు ఎవరికి, రక్త ప్రవాహం ఎవరికి, స్వరూపమైనను సొగసైన లేనివాడిగా చేయబడ్డం ఎవరి కొరకు, ప్రక్కలో బల్లెపోటు ఎవరి కొరకు, సిలువలో తల మీద ముళ్ళ కిరీటం ఎవరి కొరకు, ముఖం మీద ఉంబి ఎవరి కొరకు, పిడిగుద్దులు ఎవరి కొరకు, కోడ దెబ్బలు ఎవరి కొరకు, గాయాలు ఎవరి కొరకు, మేకులతో సిలువ మీద కొట్టబడ్డం ఎవరి కొరకు, రక్త ప్రవాహం ఎవరి కొరకు. మానవులైన పాపాత్ములైన మనిషిని ప్రేమించి ఆయన ప్రేమలోనికి ఆహ్వానించుట కొరకై పాపి కొరకై చేసిన ఈ పుణ్య కార్యము సిలువ. ఈ పుణ్య కార్యముని ఇంకా స్వీకరించకుండా పాపక్షమాపణ మారు మనసు పొందకుండా లోకంలో కొట్టిమిట్టాడుతూ ఉంటే అది చాలా విపత్కరమైన పరిస్థితిలో ఉన్నావని తెలియచేయటానికి విచారిస్తూ ఉన్నాం. మనుషుడు అనేక సందర్భాల్లో చాలా బాగున్నట్టు కనిపిస్తున్నాడు. ఇలాగో కొత్త సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే పరిచయమైన వారికి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి దగ్గరగా చొరవ తీసుకుని హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ పెదవులతో. ఉదయంలో హ్యాపీనెస్ ఉందా? సంతోషం ఉందా? 365 రోజులు ఈ సంవత్సరం అంతా సంతోషం ఉందా? అదే యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరికే ఉచితంగా ప్రసాదించే సంతోషం. ఆ సంతోషం పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సంతోషం పొందక జీవితంలో పాపం వైపు పరుగులు తీస్తూ ఏం చేయాలో తోచక పాపం చేసి 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 విసిగిపోయి జీవితం మీద నిరాశ కలిగి కృంగిపోయి డసిపోయి సోలిపోయి ఇక నేను ఎందుకు బ్రతకాలని తలస్తూ జీవితాన్ని అంతం చేసుకోవటానికి పరుగులు తీసేవారు లేరంటారా? యేసు ప్రభు ప్రేమించే కొత్త సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపజేశాడు. ఈ దయాకిరీటాన్ని త్రోసివేయక, తృణీకరించక, నిరాకరించక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి వెండి గిన్నెకు సాదృశ్యమైన రక్షణ పొందాలని కోరుతున్నాము. ఈ వెండి గిన్నె బెన్యామీనుది కాదు. ఈ వెండి గిన్నె అక్కడ సామాన్యమైన వ్యక్తులది కాదు, గృహ నిర్వాహకునిది కాదు. బైబిల్లో రాయబడింది యోసేపు వెండి గిన్నె. పరలోకపు యోసేపు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిద్ధపరిచిన వెండి గిన్నె రక్షణ. అందుకని మనకు తెలుసు కదా, 116వ కీర్తన 13వ వచనం అనుకుంటా, ఐ టేక్ ద కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్రను
చేత పట్టుకొని కప్ ఆఫ్ సాల్వేషన్, ఆ రక్షణ పాత్ర నీకు ఇస్తుండగా ఆ రక్షణ నిరాకరించొద్దు. పర్వాలేదులే అని అనుకోవద్దు. ఈ కొత్త సంవత్సరంలో ఆ రక్షణతోనే ఆరంభించు. భవిష్యత్తు నువ్వు ఇక్కడికి వస్తున్నావేమో, క్రైస్తవ పేరు ఉండొచ్చు, బైబిల్ తెలిసి ఉండొచ్చు, వాగ్దానం అంటే నీకు ఆసక్తి ఉండొచ్చు, దేవుడు అంటే నీకు చాలా ప్రేమ ఉండొచ్చు, కానీ హృదయంలో ఆయనకి స్థానం లేకపోవడం విషాదకరమైన సంగతి. దేవుని జనమా, ఇంకా నువ్వు యేసుని అంగీకరించుకుందావు అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నా ఇంటి వారిను రక్షణ పొందేదరు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. మొదటి గిన్నె యోసేపు గిన్నె, జోసెఫ్స్ కప్, సిల్వర్ కప్, కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గిన్నె. రెండవది చూస్తామా? ఎక్సోడస్ చాప్టర్ 16 వర్స్ 33, నిర్గమ 16:33. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. ఇది కప్ ఆఫ్ మన్నా, మన్నా పాత్ర. మనకు తెలుసు కదా, 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఏ రోజు కూడా మానుకోకుండా మన్నా కురిపించినాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళకి సేమ్ మీల్స్, క్రిస్మస్ రోజు ఈ రెండింగ్, వాచ్ నైట్ సర్వీసు, సండే, మండే త్రూ సాటర్డే, సేమ్ మెన్యూ. ఆ సేమ్ మెనూని దాదాపు 40 సంవత్సరాలు వారు కంటిన్యూ చేస్తూ వచ్చినారు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు వారిని మన్నా ద్వారా పోషించినాడు, వారికి రోగం రాలేదు. మనకు కూడా ఇలాంటి మన్నా ఆహారం ఉంటే ఎంత బాగుండు. రోగాలు రాకుండా, హాస్పిటల్కి పోకుండా, డాక్టర్లు కలవకుండా, ఫార్మసిస్టులు కలవకుండా. దెర్ విల్ బి నో అంబులెన్స్, నో గాంధీ. దేవుడు సిద్ధపరిచిన ఈ మన్నా మనకి దేనికి జ్ఞాపకం చేస్తుందంటే పరసంబంధమైన ఆహారం. కప్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యం అనే పాత్రను జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు పైనుండి కురిసిన మన్నాను వారు భోంచేస్తూ వచ్చినారు. ప్రభుకు స్తోత్రాలు. ఆ మన్నా 40 సంవత్సరాలు ప్రభు ఏనాడో ఆలస్యంగా పంపించలేదు. వర్షం వచ్చింది, ఈరోజు వద్దులే సర్దుకోండి అని చెప్పలేదు. ఈరోజు పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉంది, ఈరోజు వద్దులే అని చెప్పలేదు. దేవుడు వారిని అలాగూ 40 సంవత్సరాలు ఎడతెగకుండా పోషించినాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రభు వారిని ఎత్తుకొన్నాడంట. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు ఏమనుకోకుండా జవాబు చెప్పండి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా మీరు కొడుకుని కానీ కూతుర్ని కానీ కన్న తర్వాత ఎంతకాలం ఎత్తుకున్నారు? సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ? సంవత్సరం బాగా ఎత్తుకుని ఉంటారు. ఇంకా కొంతమందికి ఆఖరి లేదా వాళ్ళు కోరుకున్న కొడుకో కూతురు అయితే 2వ సంవత్సరం కూడా ఎత్తుకుంటారు. వంట చేసే దగ్గర కూడా ఎత్తుకొని వెళ్తారు. అసలు సంఖలో నుండి దించారు. కొంతమంది అంటారు కదా, దించుకుపోయేవా ఏంటి అలాగే ఎత్తుకొని ఉంటే, అసలు దిగట్లేదక్క, అట్లే ఉంటాడక్క. దిగమంటే ఏడుస్తాడక్క. వాడు ఏడుస్తాడో లేదు తెలియదు, కానీ మీరు ఏడుస్తున్నారు కనుక అంత ప్రేమ కనుక ఎత్తుకొని ఉంటాం. 3-4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వాడు మమ్మీ ఎత్తుకోమా అని వస్తే ఏమంటారు? అంత ఎత్తున్నావు కదరా తాటి చెట్టు మీద, ఇంకా ఎత్తుకొని వస్తున్నావేంటి, నడవ. 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఇంక ఎత్తుకోవాలంటే కష్టమైంది కదా. కానీ బైబిల్ ఏం రాశారు తెలుసా? దేవుడు ఇశ్రాయేలుని 40 ఏళ్ళు ఎత్తుకున్నాడంట. ఇప్పుడు అది ఎంత మామూలుగా చూడండి, అక్వాడ సీను. 40 ఏళ్ళు ఉన్న కొడుకున్న కూతురున్న మీరు ఎత్తుకోండి, ఎలాగుంటుంది? ఎవడన్నా దాన్ని ఫోటో తీసి స్టేటస్ డీపీలో పెట్టుకోండి, ఇంక మీకు విపరీతమైన కామెంట్స్ వస్తాయి అనుకుంటా. ఇక రకరకాల కామెంట్స్ వస్తాయి. ఏమొస్తాయి నాకు తెలియదు, కానీ ఏంటిది మరి విడ్డూరంగా ఛాందస్యం అని అనుకుంటాం కదా. ఇప్పుడు ప్రభు వారు ఇశ్రాయేలు 40 ఏళ్ళు అలాగే ఎత్తుకున్నాడండి. రాశాడు ద్వితీయోపదేశకాండం. ఇది నేను చెప్పే మాటలు కాదు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31, డ్యూటెరోనమీ చాప్టర్ 1 వర్స్ 31. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి, మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చినాడు. 40 ఏళ్ళు ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత ఏం చేసినాడంటే మన్నా తినిపించినాడు వాళ్ళకి. తల్లి తండ్రి బిడ్డను ఎత్తుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా సాధారణంగా తినిపిస్తారు. ఇప్పుడు ఆ బాధ్యత అమ్మమ్మ నాయనమ్మ తీసుకుంటున్నారు అనుకో, అది వేరే విషయము. అలాగే వీరికి మన్నా ఆయన తినిపించినాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు ఈ వాక్యము ఆయన అనుగ్రహించినాడు. మన సొంత భాషలు ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు.
ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించినాడు. మన జీవితాంతం ఈ వాక్యము చదివిన అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిన గనిని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అనుగ్రహించినాడు. ఇశ్రాయేల్ అయితే 40 సంవత్సరాలే మన్నా, మనమైతే ఈ మన్నా అనే దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు రాకడ వరకు లేదా మనం ఈ లోకం నుండి వెళ్ళిపోయేదాకా ఈ వాక్యాన్ని చదువుతూనే ఉంటాం. ఇది ప్రతిదినం. ఇశ్రాయేలు అయితే విశ్రాంతి దినాన్ని లేదు, మనమైతే ప్రతిదినము ఈ వాక్యం చదివే అవకాశము భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుని యొక్క వాక్యము మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. అందుకే 119వ కీర్తనలో చెప్పబడింది కదా, నీ వాక్యము నన్ను జీవింపచేయుచున్నది. దేవుని వాక్యము భూమి మీద ఉన్న ఏ ధనఘనతలతో కానీ పోల్చటానికి కూడా వీలు కాదు. వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళల కెంపులు పచ్చలన్నీ పొదగబడిన భూమి మీద, ప్రపంచంలో, ఆకాశంలో, చంద్రమండలంలో, సౌర కుటుంబంలో ఉన్నవన్నీ వెలకితీసి త్రాసులో ఒక వైపు ఉంచిన ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఒక వైపు ఉంచిన ఈ బైబిల్ నిత్యము నిలుస్తుంది. దేవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని వాక్యం మన హృదయంతరంగంలో నుండి పొర్లాలని దేవుని యొక్క కోరిక కనుక రెండో గిన్నె కప్ ఆఫ్ మన్నా, మన్నా పాత్ర లేదా మన్నా గిన్నె అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మూడో చూస్తామా, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తగా ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుం బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదుకు పోయి. తర్వాత రాజులను అభిషేకించిన సంగతి కింద వచనాల్లో మనం చూస్తాం. ఇది ఎలీషా గిన్నె. ఇదే జ్ఞాపకం చేస్తుంది సప్లికేషన్, స్పిరిట్ ఫీల్డ్ సప్లికేషన్. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన ప్రార్థనను మనకి ఇది జ్ఞాపకం చేస్తుంది. ఎలీషా అంటేనే గొప్ప ప్రవక్త అని మనకు తెలుసు. ఏలియా ఒక రకంగా ఉంటే అంతే ఫైరీ ప్రాఫెట్స్, అగ్నివలే ప్రకాశించినట్లుగా సవాలు విసిరేవాడు. ఎలీషా సాత్వికంగా దీనత్వముతో దైవ పరిచర్యం జరిగించడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి. మన గిన్నె తైలముతో నూనెతో నింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. నూనె మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు ఈ ప్రార్థన మనకు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రార్థన చేసినప్పుడు వేరే ప్రార్థన చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మనం కొన్నిసార్లు ప్రార్థన కోడికలకు వెళ్తాం కదా, ఈరోజు నేను బాగా ప్రార్థన చేయాలని పోతాం. మనకు అవకాశం వచ్చేటప్పటికి ఒకళ్ళు ప్రార్థన ఆర్పేవాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి పెంచేస్తుందా ప్రేయర్ స్పిరిట్ అంటారు వాళ్ళని. అట్లాంటి వాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు. బహుశా నాకు తెలిసి అలాంటి వాళ్ళు లేని సంఘం అనేది ఉండదు అనుకుంటా. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయకుండా ఆగరు. వాళ్ళు ప్రార్థన ఆత్మను ఆర్పుతున్నారని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు చేసే పని అదే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈరోజు నేను చాలా దిగులు పడిపోయాను, బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, అంతా ఓడిపోయాను జీవితంలో, ఇంకేం ప్రార్థన చేస్తాంలే, జీవితం అంతా ఇలాగ అయిపోయింది కదా, ఎండిపోయినట్లు అనిపించింది, అయినా ప్రార్థన పోకుండా ఉండలేం కదా, వెళదాము, కూర్చుందాము, ఇతరులు ప్రార్థన చేసేది విందాము, నేను మాత్రం ప్రార్థన చేయలేను అని వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు ప్రార్థన ఆత్మకు అగ్ని పోసి పెట్రోల్ పోసేవాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే మనకు కూడా ఎక్కడో ఉన్న కొంత నిప్పురవ ప్రార్థనాత్మ ప్రోత్సహించబడి మనకు తెలియకుండానే మనం నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఎలాంటి ఆత్మ ద్వారా నింపబడతామో మనకే ఊహకందనంతగా ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు అంటారు, బ్రదర్ మీరు ప్రార్థన చేస్తుంటే దైవ సాన్నిధ్యం మా మధ్యలో సంచరించినట్లు అనిపించింది, దేవుని మీరు భూమి మీదకి తెచ్చారా, మీరే దేవుడి దగ్గరికి వెళ్ళారా? దట్ ఈజ్ ప్రేయర్. అదే ప్రార్థన. మీకు తెలుసు కదా, యేసు ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాల శిష్యులు ఈ భూమి మీద సంచారం చేసినారు. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో శిష్యులు యేసు ప్రభువుని ఎన్ని విషయాలు అడిగారు తెలుసా? ప్రాముఖ్యమైనవి. మనం అడగని వాళ్ళు అడిగారు. ఇప్పటికే మీకైనా వెలిగిండల్లా
ఏమడిగారో తెలుసా? మొదటిది లూకా 11:1 లార్డ్ టీచర్స్ టు ప్రే, ప్రభువా ప్రార్థన చేయ మాకు నేర్పము. పొరపాటును కూడా మనం ఇది మనమేమనుకుంటామంటే మాకు తప్ప ప్రార్థన ఎవరికొచ్చు అని అనుకుంటాం. అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో రాస్తున్నాడు, మనం ఎలాగయుక్తంగా ప్రార్థన చేయాలో ఎరగము కానీ ఉచ్చరింపశక్యం కాని ఆత్మ ఆ దేవుడే మనతో ప్రార్థన చేయటానికి ప్రోత్సాహం కలిగిస్తున్నాడని. కనుక ఇట్ ఈస్ నాట్ వీఆర్ ప్రేయింగ్, బట్ ఇట్ ఇస్ ద హోలీ స్పిరిట్ దట్ హెల్ప్స్ అస్ టు ప్రే ఇంటెలిజెంట్లీ అండ్ స్మార్ట్లీ అండ్ స్పిరిచువల్లీ. పరిశుద్ధాత్మ దేవుడే మనం సరిగా ప్రార్థన చేయటానికి ప్రోత్సహిస్తున్నాడన్న ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే లేకపోతే బహుశా మనం ప్రార్థన చేయలేమేమో. బహుశా మనం ఇది తప్ప మిగతావన్నీ నేర్చుకోవాలని అనుకుంటాం, ఇది మాత్రం నేర్చుకోవాలని అనుకోము, ఎందుకంటే మనకు వచ్చు అనుకుంటాం, కానీ ఇది మనకు రాదు. రెండవది వాళ్ళు ఏమడిగారో తెలుసా? మనం ఎప్పుడు అడగంది అడిగారు. లూకాసు వార్త 17:5 అనుకుంటా, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, ప్రవ్వా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఈ రెండు సంగతులు, లార్డ్ టీచర్స్ టు ప్రే, మేము ప్రార్థన చేయటానికి మాకు నేర్పించు. రెండవది, మేము విశ్వాసమందు వృద్ధి పొందినట్లుగా సహాయము చేయము. అక్కడ రాయబడింది అపోస్తలులు. వాళ్ళ శిష్యులని చెప్పలేదు, అక్కడ చేపలు పట్టేవారని చెప్పలేదు. వాళ్ళ డిజిగ్నేషన్ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం రాశాడంటే అపోస్తలులంట. అపోస్తలులు ఏం కావాలని కోరారు? విశ్వాసం, ఇంక్రీజ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసం లేకుండానే అపోస్తలు అయ్యారా? సో స్ట్రేంజ్ కదా. వాళ్ళు అపోస్తలు అయిన వాళ్ళు ఏం కోరుకున్నారంటే విశ్వాసంలో వృద్ధి కావాలని కోరుకున్నారు. మొదటిది ప్రార్థన, రెండవది విశ్వాసం. ఈ రెండు వాళ్ళు కోరుకున్నారు, ఈ రెండు వాళ్ళు నేర్చుకున్నారు. అందుకని అపోస్తల కార్యాల్లో వారు భూమిని తలకిందలు చేసేవారుగా మార్చబడినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఈ రెండు ఎప్పుడైనా మనం కోరినట్లు గుర్తుందా? నాకు తెలిసి ఈ రెండు తప్ప మిగతావన్నీ కోరింటాం. ప్రభువా చదువులో సాయం చేయి, ఉద్యోగం వచ్చేటట్లు చేయి, వివాహ విషయము, ట్రాన్స్ఫరు, అమెరికాకి వెళ్ళాలా, వీసా కావాలా, చదువుకోవాలా, ప్రమోషన్ రావాలా, పరిచయలో వాడబడాలా, సేవలో వాడబడాలా, నీ కొరకు ఇంకా అలాగ ఇల్లు కావాలా, కారు కావాలి, ఇవన్నీ కావాలని ప్రార్థన చేస్తాం. కానీ నేను ఎప్పుడూ విన్నట్లు నాకు గుర్తులేదు ఈ ప్రార్థన. చాలా సంఘాలకు నేను వెళ్తుంటాను కదా, ఎప్పుడు ఈ రెండు విషయాలు, లార్డ్ టీచర్స్ టు ప్రే, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, ప్రభువా ప్రార్థన చేయ మాకు నేర్పు, రెండవది మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ప్రార్థన, విశ్వాసం, ఈ రెండింటి ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. మనకు ఖచ్చితంగా పరిచయం ఏంటంటే ఈ రెండు దైవజనులైన భక్త్ సింగ్ గారిలో తొణికిసలాడుతూ వచ్చినాయి. అందుకే మనకు వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు ఇదే బైబిల్ పట్టుకున్నారు, ఇదే స్థలాల్లో తిరిగినారు, ఇదే గాలే పీల్చినారు, ఇదే ప్రజల మధ్యలో సంచరించినారు. ఇంకా ఇంత టెక్నాలజీ లేనప్పుడే ఉన్నారు, ఇంత సౌకర్యాలు లేనప్పుడే ఉన్నారు. ఆరాకూర వాతావరణంలోన సౌకర్యాలు లేమితోన కష్టపడి ప్రభు కొరకు సాధించుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు, రెండోది విశ్వాసం నేర్చుకున్నారు. మనం అన్నీ ఉండి, ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత మనుషులు ఉండి, ఇంత విశ్వాసం ఉండి, వేల కొలది ప్రజలు ప్రోత్సాహపరిచేవారు ఉండి, దేవుని యొక్క కార్యాలు వారు చేసిన దాంట్లో కనీసం విషయమంతా కూడా చేయలేకపోతున్నామంటే బహుశా కారణం ఏంటంటే ఈ రెండు అనుకుంటాం. మన లోపం, ప్రార్థన లేకపోవడం, విశ్వాసం లేకపోవడం. పైపెచ్చి మనం ఏమంటామంటే వాళ్ళకి ప్రార్థన వచ్చా, వీళ్ళకి ప్రార్థన వచ్చా, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తే ఏం చేస్తారు. ఎప్పుడే మర్మరింగ్ మౌత్ కెన్ నెవర్ ప్రే యాక్సెప్టబుల్ టు గాడ్. సణిగే నోరు దేవుడు కోరిన ప్రార్థన తీసుకురాలేదు. నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మోషే ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించినాడు? దెర్ వాజ్ నో మర్మరింగ్ ఇన్ హిస్ మౌత్, ఓన్లీ మోర్నింగ్. ఆయన నోట్లో కేవలము అక్రందన, వేదన, ప్రజల కొరకైనా బాధ ఉంది. ఇశ్రాయేల్ ప్రార్థన దేవుడు ఆలకించడానికి చాలా సందర్భాల్లో విముఖత చూపడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎంత మర్మరింగే, సేమ్ మన టైపే. ప్రార్థనకు వచ్చినా మరమరింగే, ప్రార్థన అయిపోయినా మరమరింగే, ప్రార్థన చేసినా మరమరింగే, ఏం చేస్తున్నా ఇలాగ మరమరింగే. ఒకసారి ఒక సహోదరి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. వచ్చి చెప్పిందంట, పాస్టర్ గారు మా సంఘంలో ఎవరు బాగాలేరండి, టాప్ టు బాటమ్ అందరు చెడిపోయారు. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంట, మీరమ్మా
పాస్టర్ గారు నిజంగా చెప్పాలంటే నేను ఒక్కళ్ళే బాగుండేది, అందరూ చెడిపోయారు అన్నారంట. మరి మీరు ఒక మందిరం స్టార్ట్ చేయకపోయారేమో అంటే, నేను మందిరం స్టార్ట్ చేస్తే ఎవరు రారు కదా పాస్టర్ గారు అన్నారంట. ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే కదా పాస్టర్ గారు ఉండేది అన్నారు. పాస్టర్ గారు అన్నారంటే, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే, నేను ఏదో ఒక చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏది వెళ్ళాలో తెలియట్లేదు, ఉన్నవన్నీ అలాగే ఉన్నాయి, నాకు సూటబుల్ మ్యాచ్ సింక్ ఫ్రీక్వెన్సీ సంఘమే లేదన్నాడు. ఆయన పాస్టర్ గారు చాలా తెలివైనవాడు కనుక ఆయన చెప్పాడంట, అమ్మా నేను పలానా చర్చికి వెళ్ళని చెప్పండు, కానీ నువ్వు వెళ్ళు ఎక్కడికి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చాక్ పీస్ ముక్క తీసుకో, మోకరించు, నీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకో, ఒక వృత్తం గీసుకో, నువ్వు ప్రార్థన చేయి, ఒక సంఘం అని ప్రార్థన చేయి, హెబ్రోన్ అని ప్రార్థన చేయి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడైనా నువ్వు గీసిన వృత్తముల్లో ఆ చెల్ల చాక్ పీస్ యొక్క ఉనికి లేకుండా చెరపబడి ఉంటే నువ్వు ఆ సంఘానికి వెళ్ళు. అంటే ఇది చాలా సులువుగా ఉంది అని అనుకునింది. ఆమె వెళ్ళింది, చాక్ పీస్ తీసుకునింది, ఆ మోకరించింది, తన చుట్టూ వృత్తం గీసుకునింది, ఒక్కొక్క సంఘం కొరకు ప్రార్థన చేయడం ఆరంభించింది. బ్రదర్ అన్ను, హెబ్రోను, ఆర్సీఎము, తర్వాత ఇంకేంటి స్ట్రిక్ట్ బ్రదర్ అన్ను, లూజ్ బ్రదర్ అన్ను, ఇలాగ అన్నిటి కొరకు. ఇప్పుడు అంత కార్పొరేట్ ప్రీచర్స్ వచ్చినారు కదా, సింగిల్ మ్యాన్ షోలు, వాళ్ళందరి కొరకు అలాగ అన్నీ ప్రార్థన చేసింది. ప్రార్థన చేసింది కానీ చివరికి అయిపోయేటప్పటికి ఎక్కడ అదేమీ లైన్ చెదిరిపోలేదు. అంటే అట్లే ఎట్ట గీసిందో అట్లే ఉంది. ఆమె కళ్ళ తెరిచిన తర్వాత లైన్ అంతా చూసుకుంది, ఎక్కడన్నా చెదిరిపోయింది అని, ఎక్కడ చెదిరిపోలేదు. ఇదే బాగుంది అనుకునిందో ఏమో మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు మీరు చెప్పింది నేను పాటించినాను, కానీ విచిత్రం ఏంటంటే నేను ప్రార్థన చేసిన సంఘాలన్నిటి కొరకు ఒక్క సంఘం ప్రార్థన చేసినా కూడా, లేదా ఒక్క సంఘం కొరకు ప్రార్థన చేసినా కూడా చుట్టూ గీసుకున్న చాక్పీస్తో లైన్ చెదిరిపోలేదండి, మరి ఏం చేయమంటారు అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారా, అమ్మా నీకు సూటబుల్ది ఏమీ లేదు, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండు అన్నాడు. పాస్టర్ గారు అదేలాగంటారండి అంటే, మరి మీరు ప్రార్థన చేస్తే ఏమీ లైన్ చెదిరిపోలేదు కదా. లైన్ ఎలాగ చెదిరిపోతుందండి అని అంటే పాస్టర్ గారు చెప్పారు, లైన్ ఇలాగ చెదిరిపోతుందంటే కన్నీరు గారిస్తే ఆ కన్నీరు లైన్ల మీద పోతూ ఉంటే చెదిరిపోతుంది. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా కన్నీరు గార్చావా అమ్మా? ఎప్పుడైనా కార్చారా? నోరు మాత్రం ఫుల్ వర్క్ చేస్తుంది, కానీ కళ్ళు మాత్రం పొరపాటును కూడా వర్క్ చేయవో. కళ్ళు ఎవరికి బాగా పనిచేస్తాయో, కన్నీరు ఎవరికి అరుస్తారో వారు తక్కువ మాట్లాడతారు, ఎవరు ఎక్కువ మాట్లాడతారో వారి కళ్ళు పని చేయవు. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంట, నీకు సంఘాల మీద భారం ఉంటే, సంఘాలు చెడిపోయినాయని తెలిస్తే, విశ్వాసాలు బాగలేరని తెలిస్తే కన్నీటితో ప్రార్థన చేయి. ఆ చాక్పీస్ యొక్క మరకలు దానంతట అవే కన్నీరు దాన్ని తెంచుకొని పోతుంది, అప్పుడు అది తొడవబడతాయి. ఆ సంఘం నీకు సూటబుల్ది. నీ కళ్ళల్లో కన్నీళ్ళు రావట్లేదు కనుక నీకు ఏ సంఘము సూటబుల్ కాదు. ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేసినట్లు గుర్తుందా? దైవ సాన్నిధ్యం కొరకు ఏడ్చినట్లు గుర్తుందా? తైలపు గిన్నె తీసుకొని నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. అందుకే కీర్తనకాడన్నాడు, దేవుని ప్రజలు ధర్మశాస్త్రం నిరక్తకం చేసిన కారణం చేత నా కన్నీళ్ళు ఏరులై పారుచున్నవి అని. ఈ పడిపోయిన పతన స్థితిని ఒప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా 3 పాత్రలు చూసిన, మొదటిది జోసెఫ్స్ కప్, యోసేపు గిన్నె, సిల్వర్ కప్ స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గురించి మాట్లాడుతుంది, వెండి గిన్నె. రెండవది మన్నా కప్, కప్ ఆఫ్ మన్నా, స్క్రిప్చర్స్, వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవది ఎలీషా పాత్ర లేదా గిన్నె, అది సప్లికేషన్, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతుంది. 4 చూసి ముగిస్తామా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నహమయా చాప్టర్ 1 verse 8. 11 ఆఖరి వర్స్ నేను చదువున్నా. నహమయా చాప్టర్ 1 verse 11 లాస్ట్ పార్ట్. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని. నెహమాస్ కప్, నెహమ్యా పాత్ర. ఇది ఏం జ్ఞాపం చేస్తుందంటే నెహమ్యా యొక్క సేవను జ్ఞాపం చేసే సర్వీస్. రాజు గిన్నె అందించటంటే సూషోన్ దేశంలో, పర్షియన్ కింగ్డంలో రాజు దగ్గర ఉండేవాడు. ఇప్పుడు మామూలు సీఎంఓ ఆఫీస్లో, పిఎంఓ ఆఫీస్లో అంటాం కదా, అలాంటి ఆఫీస్లో ఉన్నారంటే ఎంత పవర్ఫుల్. వాళ్ళు సామాన్యమైన వాళ్ళైనా కూడా చాలా పవర్ వాళ్ళకుంటుంది. నెహమ్యా కూడా అలాంటి వాడు అన్నవాడు. పిఎంఓ ఆఫీస్లో పనిచేస్తున్నట్లు
కింగ్స్ ఆఫీస్లో పనిచేస్తున్నట్లు కింగ్స్ దగ్గర, రాజు దగ్గరికి ఆయనకు అంత యాక్సెస్ ఉంది. అలాంటి యాక్సెస్ ఉన్నాడు రాజు యొక్క సేవ చేయటానికి మాత్రమే పరిమితం కాలేదు, కానీ రాజులకు రాజు అయిన యేసు ప్రభు సేవ చేయటానికి పరిమితమయ్యాడు. మనలో చాలామంది ఆయా ఉద్యోగాలు బాధ్యతలు చేస్తుండొచ్చు, సెక్యులర్ ఫీల్డ్లో మనం ఉండొచ్చు, కానీ దానికే పరిమితం కాకూడదు. చాలామంది ఏమనుకుంటారు అంటే అదే పెద్ద ఉద్యోగం అనుకుంటారు. అలాగ అనుకోవద్దండి. విశ్వాసుల్లో ఈ దినాల్లో చాలా బలహీనమైన పరిస్థితి ఏంటంటే చిన్న ఉద్యోగం వచ్చినా అసలు ఎవరు పట్టించుకోరు, వాళ్ళు పలకరించరు. వాళ్ళు ఏమనుకుంటారంటే రిటైర్డ్ అయిన తర్వాత మమ్మల్ని అందరూ పలకరియాలని అనుకుంటారు. నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు పలకరికపోతే రిటైర్డ్ అయిన తర్వాత ఎలాగ పలకరిస్తారు? ఉద్యోగం ఉన్నప్పుడు నీకు ఎవరు కనపడరు. నీ కారు, నీ అటెండరు, నీ క్లర్కు, నీ ఆఫీసు హంగామా. 61 సంవత్సరాలే బ్రదర్, 62వ సంవత్సరం ఇంక అన్ని కారు పోద్ది, అటెండర్ పోతాడు, వాచ్మెన్ పోతాడు, ఆఫీస్ పోతాడు. అప్పుడు మళ్ళీ జాగింగ్కి రావాలా. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్, రండి బ్రదర్ కూర్చుందరు, ఇంతకుముందు టైం లేదు ఇప్పుడు కూర్చుందరండి, ఎందుకంటే రిటైర్డ్ అయ్యావు కదా. అలాగ చేయొద్దు. దేవుడు ఉద్యోగం ఇచ్చిండేది దేవుని ప్రజలను సేవించడానికి. మీకు తెలుసు కదా, భక్సింగ్ గారు బాగా యాక్టివ్గా ఉన్న దినాల్లో ఆఫీస్లో ఏదైనా ఎవరికన్నా ఫోన్ చేయాలంటే వాళ్ళ పేరు పక్కన వాళ్ళ డిపార్ట్మెంట్ ఉండేది. ఎవడన్నా శామ్యుల్ అని ఉన్నాడు అనుకో, శామ్యుల్ బిఎస్ఎన్ఎల్. మోషే ఉన్నాడు అనుకో, మోషే రైల్వేస్. ఇక అహరోన్ ఉన్నాడు అనుకో, అహరోన్ ఆర్టీసీ. వాళ్ళ పేర్లే అట్లా ట్యాగ్ చేసేది. ఆర్టీసీలో ఏదైనా పని ఉందంటే, బిఎస్ఎన్ఎల్ ఏదైనా పని ఉందంటే, పర్సనల్ పని కాదు, మందిరానికి సంబంధించిన పని. వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, మరి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరిని సేవ చేస్తున్నారో తెలియదు. లోకంలో సేవ చేయటానికి కాదు దేవుడు మనకు అనుగ్రహించండి చదువు కానీ, జ్ఞానం కానీ, ఉద్యోగం కానీ, దేవుని ప్రజలను సేవించటానికి. ఒకవేళ అదే లోకంలో సేవ చేసి జీవిస్తే మిగతా వాళ్ళందరితో పాటు 61 సంవత్సరం అయిపోయిన వెంటనే తెలంగాణలో సంగతి చెప్తున్నా రిటైర్డ్ అవుతారు. ఆంధ్రలోనైతే 62కి రిటైర్డ్ అవుతారు. సెంట్రల్ యూనివర్సిటీ అయితే 65 ఏళ్ళకి రిటైర్ అవుతారు. సేమ్ టు సేమ్. ఎప్పుడైనా పదం మారదు కానీ వయసు మారుతుంది అంతే. దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని నెహెమ్యా ఆ గిన్నెని చేత పట్టుకొని దేవుని యొక్క మందిర ప్రాకారాలకు కట్టడానికి పూనుకున్నాడు కనుకనే ఆయన పెట్టి ఒక పుస్తకం ఉంది. ఆయన ఫుల్ టైం సర్వెంట్ కాదు, ఆయన ఒక సెక్యులర్ సర్వెంట్. హి వాజ్ ద సర్వెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, బట్ హి బికేమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎంతకాలం మనకి ఇదే ఉద్యోగమే ఉద్యోగమే ఉద్యోగం, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి దాకా. దేవునితో కూడా మనం అలాగే చెప్తాం. చదువుకునేటప్పుడు ఏం చెప్తారంటే, ప్రభువా నా చదువు అంతా కంప్లీట్ అయ్యేటట్లు సాయం చేయ ప్రభు, అంత మాత్రం చేస్తే చాలంటాం. చదువు అయిపోయిన తర్వాత ప్రభువా ప్రిపేర్ అవుతున్నాను పోటీ పరీక్షల కొరకు, ఏదో ఉద్యోగం కొట్టాలంట, కొట్టొద్దు. ఏదో ఒక ఉద్యోగం దయచేయి ప్రభువా. ఉద్యోగం వచ్చిన తర్వాత అంతా ఇంకా నీ సేవలోనే ఉంటాను అనుకో, ఇక్కడే ఉంటాను, హెబ్రోన్ గేట్లు దాటి వెళ్ళిపోతే అప్పుడు అడుగు అని అంటారు. దేవుడు నీ మాటలు నమ్ముతాడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు నమ్మేవాడు. ఎవరినైనా దొంగలను కూడా నమ్ముతాడు ఆయన. నీకు మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమంటావు, ప్రభువా ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు చాలా బిజీ అయిపోయినాను, పెళ్ళైన తర్వాత ఇంకా చూసుకో, మందిరంలోనే ఉంటానని దేవుడు మళ్ళీ నీకు కృప చూపించి మంచి పార్ట్నర్ ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటి బ్రదర్ అంటే, ఇంకా పిల్లలు కావాలి కదా బ్రదర్. పిల్లలు అయిపోయిన తర్వాత, అబ్బా బ్రదర్ పిల్లలు అంటే మీకు తెలియదు అనుకుంటే, నాకు తెలియకపోవచ్చులే, ప్రపంచాన్ని అంతటికి తెలుసు కదా. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మనం ఒక్కటే కాదు కదా పెళ్లి చేసుకుని పిల్లలు కనిండేది. ఎంతోమంది ఆ ప్రాసెస్ గుండా వెళ్ళారు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు, రాబోయే దినాల్లో కూడా వెళ్తారు, యేసుప్రభు వచ్చేదాకా వెళ్తారు. బైబిల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. యాకోబు లాంటి వాడు 12 మంది పిల్లలు కొడుకులో కూతురు పట్టుకొని దేవుని మందిరానికి 35వ అధ్యాయం ఆదికాండంలో అన్నాడు, లెట్స్ గో టు బేతేలు నాకు వెళ్ళుదమ్మ రండి. ఎలాగెళ్ళగలిగాడు? దేవుని మీద ఆశ, తృష్ణ ఏమి లేని దినాల్లోనే. మీకు తెలుసు కదా, 2 పిల్లల్ని తీసుకొని భార్య భర్త మందిరికి రావాలంటే ఎంత కష్టము, నాకంటే మీకు బాగా తెలుసు. ఇంత ఆధునాతనమైన దినాల్లో లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్తే అక్కడ ట్యాబ్ ఇటు ఓపెన్ చేస్తేనే నీళ్ళు వస్తాయి, ఇట్లా స్విచ్ నొక్కితేనే వేడి నీళ్ళు వస్తాయి. తర్వాత బయటకు వచ్చిన వెంటనే టేబుల్ మీద వేడికి టిఫిన్ ఉంటుంది. మైక్రోవేవ్ నుండి నేరుగా టేబుల్ మీద దగ్గరికి ప్లేట్లోనికి వచ్చినట్టు టిఫిన్ ఉంటుంది. అన్నీ రెడీ అయిపోయి అక్కడికి వెళితే డ్రెస్సులు అన్నీ హ్యాంగర్కి ఎలాడుతుంటాయి, ఏది వేసుకోవాలో తెలియట్లేదు. ఏదో ఒకటి మొత్తానికి వేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చిన వెంటనే కారు కనిపిస్తుంది. అక్కడి నుండి వచ్చిన వెంటనే ఇంత ఫెసిలిటీస్ ఉన్న దినాల్లోనే దేవుని మందిరానికి రావడానికి ఇష్టం లేకుండా ఎప్పుడో వచ్చి ఎప్పుడో కూర్చొని ఎక్కడో కూర్చొని ఎట్టో పోతూ ఉంటే ఇంకా నెహెమ్యా లాంటి వాళ్ళు మనకు సవాళ్ళు కాదంటారా?
పాత సంవత్సరం అంతా అయిపోయింది, కొత్త సంవత్సరం కూడా అలాగేనా? ఇంకా వాళ్ళు ఇప్పుడు చెప్తారు, బ్రదర్ పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత అమెరికాకి అక్కడ పోతారు కదా, అప్పుడు మా ఇద్దరమే ఉంటాం కదా, అప్పుడు మేము ఇక్కడికే వస్తాం. ఇంకా కావాలంటే ఒక ఇల్లు ఇక్కడ చూడండి బ్రదర్ దగ్గరలో. వావ్, ఇవన్నీ మీరు నమ్ముతున్నారు. నేను పొరపాటును కూడా నమ్మను, ఎందుకంటే చాలామందిని చూసాం ఇలాంటి వాళ్ళని. సరే, వాళ్ళు మొత్తానికి పిల్లలంతా సెటిల్ అయ్యి అటు ఇటు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇద్దరు ఇంట్లోనే ఉన్నారనుకో. బ్రదర్ ఏమంటే, అయ్యో బ్రదర్ ప్రమోషన్ వచ్చింది బ్రదర్, ఇంకా 2-3 ఏళ్ళే బ్రదర్, తర్వాత రిటైర్డ్ అయిపోతా, ఇంకెప్పుడు షోల్డర్ బ్యాగ్ తగిలించుకోవడము, జీసస్ లవ్స్ యూ, రోడ్ల మీద అంతా కరపత్రికలు ఇస్తారు, చూడండి మీరే చూస్తారు చూడండి బ్రదర్ అని. వాళ్ళ మాటలు ఇంకా దేవుడు నమ్ముతాడు అనుకుంటా. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి మందిరికి రాలేదని వెళ్తే, ఏం బ్రదరా, ఏ బ్రదర్ షుగర్ ఎక్కువైపోయింది. సిస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏమక్క కానీ థైరాయిడ్ ఎక్కువైపోయింది బ్రదర్, బీపీ, ప్రార్థించి ఇక్కడ స్లిప్ రాసి కురేన్ అంకుల్కి ఇస్తారు ప్రార్థన చేయమని. ఇప్పుడు ఇంకేం చేస్తారు మీరు? కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు. వయసులో ఉన్నప్పుడేమో చదువు అడ్డం వచ్చింది, ఉద్యోగం అడ్డం వచ్చింది, ప్రమోషన్ అడ్డం వచ్చింది, కుటుంబం అడ్డం వచ్చింది, భార్య పిల్లలు అందరూ అడ్డం వచ్చినారు. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత ఏమో నీ అనారోగ్యం అడ్డం వచ్చింది. ఇంకెప్పుడు దేవుణ్ణి సేవించేది? ఎప్పుడు నెహెమ్యా యొక్క పాత్ర తీసుకునేది? హియర్ ఐ యామ్ విల్లింగ్ టు సర్వ్ ద లార్డ్, నేను ఇక్కడున్నాను దేవుని సేవించడానికి సిద్ధమని. ఇలాగే ఏళ్ళు గడిచినాయి. ఇప్పుడు కొత్త సంవత్సరము దేవుడు మనల్ని కరుణించి ప్రవేశపెట్టినాడు. ఈ సంవత్సరం కూడా అలాగే ఉందామా? నెహెమ్యా గిన్నె మనకు సేవను గురించి జ్ఞాపం చేస్తుంది. ఆ సేవలో మనం సాగిపోలేకపోతే మనకంటే దౌర్భాగ్యులు భ్రష్టులు ఇంకా ఎవరు ఉండకపోవచ్చు అనుకుంటా. మన వల్లే లోకంలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, బాధ్యత వహిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం వారిలో ఒక్కరైతే ఎవరికి లాభం? మనం నెహెమ్యా లాంటి వాళ్ళమైతే ప్రభువుకు అవసరం. ఆఖరి చూసి ముగిస్తామా? 25వ కీర్తన మన్నించండి, 23వ కీర్తన 5వ వచనం. Psalm 23 verse 5. నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంచిన్నావు, నా గిన్నె నిండి. డేవిడ్స్ కప్, దావీదు గిన్నె. ఇదేం జ్ఞాపకం చేస్తుంది? ద కప్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగం చేసింది. అందుకే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదుని గురించి చెప్పబడింది. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాను. ఏలేను అని లేదు, పరిపాలించను అని లేదు, సేవ చేశాను. ఎవరీ లీడర్షిప్, ఎవరీ అథారిటీ ఈజ్ టు సర్వ్, నాట్ టు రూల్. ప్రతి దేవుడిచ్చే అధికారము దేవుని ప్రజలను సేవించడానికి, పరిపాలించడానికి కాదు. దావీదు అలా గుర్తించుకున్నాడు. 40 సంవత్సరాలు దావీదు దినాల్లో దేవుడు చక్కగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ ముందుకు సాగిపోవటానికి కృప చూపిస్తూ వచ్చినాడు. ఇప్పుడు దాకా 5 గిన్నెలు చూసిన. మొదటిది జోసెఫ్స్ కప్, సాల్వేషన్, యోసేపు వెండి గిన్నె, రక్షణకు సాదృశ్యం. రెండవది కప్ ఆఫ్ మన్నా, మన్నా గిన్నె, వాక్యాన్ని స్క్రిప్చర్స్కి పోలికగా ఉంది. మూడవది ఎలీషాస్ కప్, ఎలీషా గిన్నె, అది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. నాలుగవది నెహెమ్యా కప్, నెహెమ్యా పాత్ర, అది దేవుణ్ణి సేవించుటకు సాదృశ్యంగా ఉంది. ఐదవది ఆఖరిది డేవిడ్స్ కప్, దావీదు గిన్నె, టాక్స్ అబౌట్ ద సాక్రిఫైస్. మనల్ని ప్రేమించి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు గెత్సెమనే తోటలో ఈ ప్రార్థన చేసినాడు. ప్రభువా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే. కప్ ఆఫ్ సఫరింగ్, ఆ కష్టం యొక్క కప్పు, ఆ బాధ యొక్క పాత్ర ఆయన మన కొరకై త్రాగాడు. త్రాగిన తర్వాత బైబిల్లో రాయబడిన వాక్య ప్రకారం ఆయన శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. ఆయన వెళ్ళకముందు చెప్పింది ఏంటంటే, ఈ ద్రాక్ష రసానికి సంబంధించి టేక్ దిస్ కప్, ఈ పాత్ర తీసుకొని దీన్ని త్రాగులే, దిస్ ఈజ్ మై బ్లడ్, ఇది మీ కాదు, వాళ్ళది కాదు, గొర్రెపిల్లది కాదు, జంతువులది కాదు, మై బ్లడ్, నా రక్తము, కప్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదపు పాత్ర. దేవుడు ప్రతి క్రైస్తవుని ఆశీర్వాద పాత్రగా చేయాలని కోరుతున్నాడు.
ఆ యేసు ప్రభు శుద్ధీకరించి ఆ రక్తం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆశీర్వాద పాత్రలుగా మారడానికి అవకాశం ఉంది. అందుకే యేసు ప్రభు వారి సెలవులో మన కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడ్డాడు. ఈ సంవత్సరం అంతట్లో మన గిన్నెలో నిండి పొరలాలని దేవుని యొక్క ఉద్దేశం. గిన్నె నిండి పొరిలితే వేస్ట్ కాదు, ఇతరులకు ఉపయోగకరం, అక్కర్లో ఉన్న వారికి ఉపయోగకరం. యోసేపు గిన్నె ఇతరులకు ఉపయోగపడింది, మన్నా పాత్ర ఇతరులకు ఉపయోగపడింది, ఎలీషా పాత్ర ఇతరులకు ఉపయోగపడింది, నెహెమ్యా గిన్నె రాజుకు ఉపయోగపడింది, దావీదు గిన్నె ఇతరులకు ఉపయోగపడింది. ఇది మనల్ని కూడా ప్రభు అలాగే ఇతరుల కొరకు వాడుకోవాలని కోరుతున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది.